ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతోంది. మోహన్ మాజీ శాసనసభ పక్ష నేతగా ఎన్నికై ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో రాష్ట్ర అత్యున్నత పదవిని సర్పంచ్గా, ఎమ్మెల్యేగా, ఇప్పుడు ముఖ్యమంత్రిగా మారిన వాచ్మెన్ కొడుకు మోహన్ సీఎం పదవిలో కూర్చోనున్నారు. వారికి అనేక సౌకర్యాలు, మంచి జీతం కూడా లభిస్తుంది. దీంతో పాటు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబు 4వసారి సీఎం అయ్యారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులకు వేర్వేరుగా వేతనాలు ఉంటాయి. వెలువడుతున్న నివేదికల ప్రకారం అన్ని రాష్ట్రాల్లోనూ ముఖ్యమంత్రికి బస, వాహనం, భద్రతతో పాటు దేశ విదేశాల్లో ఎక్కడికైనా వెళ్లే వెసులుబాటు ఉంటుంది. అంతేకాకుండా మంచి జీతం కూడా ఇస్తారు. ఒడిశా ముఖ్యమంత్రికి దాదాపు నెలకు 1.60 లక్షల జీతం ఇస్తారు. అతని కేబినెట్ సహచరులకు ఒడిశా మంత్రుల జీతాలు, అలవెన్సుల చట్టం 1952 ప్రకారం జీతాలు చెల్లిస్తారు. కాగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జీతం నెలకు 3,35,000 రూపాయలుగా నిర్ణయించారు. దేశంలోని అనేక రాష్ట్రాలు తమ సొంత ప్రభుత్వ విమానాలు, హెలికాప్టర్లను కలిగి ఉన్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి, గవర్నర్ తో పాటు పలువురు మంత్రులు కూడా వీటిని ఉపయోగిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఎవరికైనా ఉపయోగించుకోవచ్చు. కానీ సాధారణంగా ముఖ్యమంత్రి సమయాన్ని ఆదా చేయడానికి, రహదారి, రైల్వే భద్రతకు సంబంధించిన సమస్యలను అధిగమించడానికి, తక్కువ దూర ప్రయాణాలకు హెలికాప్టర్లను ఉపయోగిస్తారు. రాష్ట్రం నుండి బయటకు వెళ్లడానికి విమానాలను ఉపయోగిస్తారు. ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఎన్నికైన అధిపతి అనేక ప్రత్యేక అధికారాలను కలిగి ఉంటారు. ముఖ్యమంత్రి చాలా తక్కువ జీతం పొందే రాష్ట్రాల్లో ఒడిశా కూడా ఉందని తెలిస్తే మీరు షాక్ అవుతారు. త్రిపుర సీఎం దేశంలోనే అత్యల్ప జీతం 1.05 లక్షలు పొందుతున్నప్పటికీ తెలంగాణ సీఎం అత్యధికంగా 4.10 లక్షల వేతనం పొందుతున్నారు. ఇది 2014లో ఏర్పడింది. అత్యధిక వేతనాల విషయంలో ఢిల్లీ 2వ స్థానంలో ఉండగా సీఎం అరవింద్ కేజ్రీవాల్కు 3.90 లక్షలు వేతనంగా చెల్లిస్తున్నారు. దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్కు చెందిన సీఎం యోగి ఆదిత్యనాథ్ జీతం దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్యమంత్రులలో 3వ స్థానంలో ఉన్నారు. వీరికి వేతనం కింద 3.60 లక్షలు చెల్లిస్తున్నారు. త్రిపుర లాంటి 2 ఎంపీలను గోవా ఎన్నుకున్నప్పటికీ త్రిపుర సీఎం కంటే గోవా సీఎం జీతం ఎక్కువ. గోవా ముఖ్యమంత్రి జీతం 2,20,000 రూపాయలు. రాష్ట్రాల వారీగా చూస్తే త్రిపుర ముఖ్యమంత్రికి 1,05,500 రూపాయలు, నాగాలాండ్ సీఎంకు 1,10,000 రూపాయలు, మణిపూర్ సీఎంకు 1,20,000 రూపాయలు జీతం తీసుకుంటారు. అస్సాం సీఎంకు 1,25,000 రూపాయలు, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రికి 1,33,000 రూపాయలు, మేఘాలయ ముఖ్యమంత్రికి 1,50,000 రూపాయల జీతం ఉంది. ఒడిశా ముఖ్యమంత్రికి 1,60,000 రూపాయలు, ఉత్తరాఖండ్ సీఎంకు 1,75,000 రూపాయలు, రాజస్థాన్ ముఖ్యమంత్రికి 1,75,000 రూపాయలు, కేరళ ముఖ్యమంత్రికి 1,85,000 రూపాయల జీతం ఉంది. ఇక రాష్ట్రాల వారీగా ఏ సీఎంకు ఎంత జీతం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ ముఖ్యమంత్రి 4,10,000 రూపాయలు, ఢిల్లీ ముఖ్యమంత్రి 3,90,000 రూపాయలు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి 3,65,000 రూపాయలు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి 3,40,000 రూపాయలు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 3,35,000 రూపాయలు, గుజరాత్ ముఖ్యమంత్రి 3,21,000 రూపాయలు, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి 3,10,000 రూపాయలు, హర్యానా ముఖ్యమంత్రి 2,88,000 రూపాయలు, జార్ఖండ్ ముఖ్యమంత్రి 2,55,000 రూపాయలు, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి 2,30,000 రూపాయలు, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి 2,30,000 రూపాయలు, పంజాబ్ ముఖ్యమంత్రి 2,30,000 రూపాయలు, గోవా ముఖ్యమంత్రి 2,20,000 రూపాయలు, బీహార్ ముఖ్యమంత్రి 2,15,000 రూపాయలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి 2,10,000 రూపాయలు, తమిళనాడు ముఖ్యమంత్రి 2,05,000 రూపాయలు, కర్ణాటక ముఖ్యమంత్రి 2 లక్షల రూపాయలు, సిక్కిం ముఖ్యమంత్రి 1,90,000 రూపాయలు, ఒడిశా ముఖ్యమంత్రి 1,60,000 రూపాయలు.